ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप। प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दन पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं। శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార సౌచ్యతే. శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు, బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచిన మనస్సులో మాత్రం ఇంద్రియ విషయములపైనే చింతన చేస్తూ ఉండేవారు తమను తామే మోసం చేసుకునేవారు. అలాంటి వారు కపటులు అనబడతారు. సన్యాస జీవన శైలికి ఆకర్షించబడి తరచుగా జనులు తమ వృత్తిని విడిచిపెడతారు. కానీ తరువాత వారు తెలుసుకునేది ఏమిటంటే, సన్యాసంతో పాటుగా దానికి కావలసిన ఇంద్రియ విషయముల మీద మానసిక మేధో వైరాగ్యం వారికి లేవు అని. ఇది బాహ్యంగా ఆధ్యాత్మిక శైలిని ప్రదర్శించిన అంతర్గతంగా తుచ్చమైన మనోభావాలతో జీవించే ఒక మిథ్యాచార కపట స్థితికి దారితీస్తుంది. కాబట్టి ఒక కపట సన్యాసిగా జీవించడం కన్నా బాహ్య ప్రపంచపు పోరాటాలను ఎదుర్కొంటూ కర్మయోగిగా జీవించడమే మేలు. జీవితంలోని సమస్యల నుండి పారిపోయి తొందరపడి అపరిపక్వంగా సన్యాసం తీసుకోవడం పరిణామక్రమంలో జీవాత్మ యొక్క ఉద్ధరణ పురోగతికి మంచిది కాదు. సంత్ కబీర్ వ్యంగ్యంగా ఇలా అంటారు, మన్ న రంగాయే హో రంగాయే యోగి కపడా, జటవ బడాయే యోగి దునియా రమౌలే, దహియా బడాయే యోగి బన్ గయేలే బక్రా. ఓ సన్యాసయోగి, నీవు కాషాయ వస్త్రాలు ధరించావు, కానీ నీ మనస్సుకు వైరాగ్యం అనే రంగును అద్దడం విస్మరించావు. నీవు పొడుగాటి జటలను పెంచావు, శరీరమంతా బూడిద రాసుకున్నావు వైరాగ్యానికి చిహ్నంగా. కానీ హృదయంలో భక్తి లేకపోతే బాహ్యంగా ఉన్న గడ్డం నీవు మేకలాగా కనిపించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. బాహ్యంగా ఇంద్రియ విషయాలను త్యజించిన మనస్సులో మాత్రం వాటి గురించే ఆలోచిస్తూ ఉండేవారు కపటులు అని, తమను తామే మోసం చేసుకునేవారు అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. పురాణాలలో విషయాన్ని తేటపరచడానికి తవ్రీతుడు, సువ్రీతుడు అనే 2 సోదరుల కథ ఉంది. గుడిలో శ్రీమద్భాగవతం ప్రవచనం వినడానికి ఈ సోదరులు ఇద్దరూ ఇంటి నుండి నడుచుకుంటూ బయలుదేరారు.
దారిలో పెద్ద వర్షం మొదలవడంతో వారు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక భవనంలోకి పరిగెత్తి వెళ్ళారు. వారి కర్మకు అదొక వేశ్యాగృహం. అక్కడ అగౌరవమైన మహిళలు కొందరు అతిథుల వినోదం కోసం నృత్యం చేస్తున్నారు. పెద్దవాడైన తవ్రీతుడు దిగాలు పడి బయటకు వచ్చి వర్షంలోనే గుడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. చిన్నవాడైన సువ్రీతుడు వర్షంలో తడవకుండా ఉండడం కోసం కాసేపు అక్కడే ఉండడంలో తప్పు లేదనుకున్నాడు. తవ్రీతుడు గుడికి చేరుకొని ప్రవచనం శ్రవణం కోసం కూర్చున్నాడు. కానీ మనసులో మాత్రం విచారంగా ఉన్నాడు. అయ్యో, ఇది ఎంత బోరింగ్గా ఉంది. పెద్ద తప్పు చేశానే. ఆ వేశ్యాగృహం దగ్గరే ఉంటే బాగుండేది. నా సోదరుడు అక్కడ విలాసంగా భోగాలను అనుభవిస్తుండవచ్చు అని అనుకున్నాడు. అటుపక్క సువ్రీతుడు ఇలా అనుకుంటున్నాడు, ఈ పాపిష్టి గృహంలో ఎందుకున్నాను? నా సోదరుడు ఎంత పవిత్రుడో, తన బుద్ధిని భాగవత జ్ఞానంతో శుద్ధి చేసుకుంటున్నాడు. నేను కూడా ధైర్యం చేసుకుని వర్షంలో అయినా అక్కడికి చేరుకోవాల్సి ఉండేనేమో. నేనేమన్నా ఉప్పుతో చేయబడ్డానా? కొంచెం వానకే కరిగిపోవడానికి అని అనుకున్నాడు. వాన ఆగిపోయిన తర్వాత ఇద్దరు ఒకరి దిశగా మరొకరు బయలుదేరారు. వారు కలుసుకోగానే ఒక పిడుగుపడి ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. యమదూతలు తవ్రీతుడిని నరకం తీసుకువెళ్ళడానికి వచ్చారు. తవ్రీతుడు ఫిర్యాదు చేశాడు, మీరు ఏదో పొరపడ్డారు అనుకుంటాను. నేను తవ్రీతుడిని. ఆ వేశ్యాగృహంలో ఇందాక కూర్చున్నవాడు నా సోదరుడు సువ్రీతుడు. వాడిని నరకానికి తీసుకువెళ్ళండి అని. ఆ యమదూతలు ఇలా బదులిచ్చారు, మేమేమీ పొరపాటు చేయడం లేదు. అతను వర్షం నుండి తప్పించుకోవడానికి అక్కడ కూర్చున్నాడు. కానీ భాగవత ప్రవచనం దగ్గర ఉండటాన్ని దానికోసం తహతహలాడిపోయాడు. అదే సమయంలో నీవు కూర్చొని ప్రవచనం వింటున్నా నీ మనస్సు వేశ్యాగృహం కోసమే తప్పించింది అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో వెల్లడించిన విధంగానే తవ్రీతుడు చేశాడు. అతను బాహ్యంగా ఇంద్రియ విషయాలను త్యజించిన మనస్సులో వాటి గురించే ఆలోచించాడు. ఇది సరైన పరిత్యాగం కాదు. తదుపరి శ్లోకం సరైన సన్యాస విధానాన్ని పేర్కొంటుంది. 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్త సవిష్యతే. కానీ అర్జున, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి కర్మేంద్రియములతో మమకార ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మయోగులు నిజంగా ఎంతో శ్రేష్ఠులు. కర్మయోగం అన్న పదం ఈ శ్లోకంలో ఉపయోగించబడింది. దీనిలో 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. కర్మ అంటే వృత్తి ధర్మాలు, యోగ అంటే భగవంతునితో సంయోగం. కాబట్టి కర్మయోగి అంటే తన ప్రాపంచిక ధర్మాలను నిర్వర్తిస్తూ మనస్సును భగవంతుని అందే నిలిపేవాడు. అలాంటి కర్మయోగికి అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్న కర్మబంధాలు అంటవు. ఇది ఎందుకంటే వ్యక్తిని కర్మ సిద్ధాంత బంధానికి కట్టిపడేసేది కర్మ ఫలాలపై ఆసక్తియే కానీ చేసే కర్మలు కావు. కర్మయోగికి కర్మ ఫలాలపై మమకారం ఉండదు. మరోపక్క ఒక కపట సన్యాసి క్రియలను త్యజించిన మమకారం విడిచిపెట్టాడు. కాబట్టి కర్మ సిద్ధాంత బంధానికి కట్టుబడిపోతాడు. గృహస్థు జీవనంలో ఉండి కర్మయోగం ఆచరణ చేసేవారు మనస్సులో ఇంద్రియ విషయములపైనే చింతన చేసే కపట సన్యాసి కన్నా ఎంతో ఉత్తములు అని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ ఈ 2 సిద్ధాంతాలను చాలా అందంగా తేటతెల్లం చేశారు.
मन हर में तन जगत में कर्मयोग ते ही जान, तन हर में मन जगत में यह महान अज्ञान. భక్తి శతకం 84వ శ్లోకం. శరీరం జగత్తులో, మనస్సు భగవంతునిలో ఉంచి ప్రపంచంలో వ్యవహారాలు చేయడమే కర్మయోగం అని తెలుసుకోండి. శరీరంతో ఆధ్యాత్మికంగా ఉంటూ మనస్సు నిండా ప్రాపంచిక అనుబంధాలతో ఉండడమే కపటత్వం. ఇదే మహా అజ్ఞానం అని తెలుసుకోండి. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ. కాబట్టి నీవు వేదములను అనుగుణంగా విధించబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి. ఎందుకంటే పనులు చేయడం అనేది క్రియారాహిత్యం కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపాలను విడిచిపెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. మనస్సు, బుద్ధి భగవద్ధ్యాసలో పూర్తిగా నిమగ్నమైపోయేంత వరకు కర్తవ్య ధోరణితో బాహ్యమైన భౌతిక పనులను చేయడం వ్యక్తి అంతఃకరణ శుద్ధికి చాలా మంచిది. కాబట్టి మనో ఇంద్రియముల నియంత్రణ నిమిత్తం వేదములు మానవులకు ధర్మబద్ధ విధులను నిర్దేశించాయి. నిజానికి సోమరితనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో అతి పెద్ద అవరోధాలలో ఒకటిగా చెప్పబడింది. ఆలస్య హి మనుష్యానాం శరీరస్థో మహాన్ రిపు నాస్త్యుజ్య మనమో బంధు కృత్వాయం నావసీదతి. సోమరితనం అనేది మనుష్యులకు ప్రధాన శత్రువు. అది వారి శరీరంలోనే ఉంటుంది కాబట్టి మరింత హానికరమైనది. పని అనేది వారికి అత్యంత నమ్మకమైన స్నేహితుడు లాంటిది. అది పతనం నుండి కాపాడుతుంది. సాధారణ క్రియలైన తినడం, స్నానం చేయడం, ఆరోగ్యం కాపాడుకోవడం వంటి వాటికి కూడా పని చేయాలి. ఈ తప్పనిసరి చర్యలను నిత్యకర్మలు అంటారు. ఈ విధమైన ప్రాథమిక శరీర నిర్వహణ కార్యకలాపాలు విస్మరించడం పురోగతికి సంకేతం కాదు. అది శరీరం, మనస్సులను కృషింపజేసి బలహీనపరిచే సోమరితనానికి నిదర్శనం. మరోపక్క చక్కటి పోషణతో ఆరోగ్యవంతంగా ఉంచుకున్న శరీరము ఆధ్యాత్మిక పథంలో ఎంతో సహకారిగా ఉంటుంది. కాబట్టి జడత్వం, అలసత్వం అనేది భౌతిక పురోగతికి కానీ ఆధ్యాత్మిక పురోగతికి కానీ మంచిది కాదు. మన ఆత్మ ఉద్ధరణ కోసం మన మనస్సు, బుద్ధి ఉన్నత స్థితికి వెళ్ళడానికి, అంతఃకరణ శుద్ధికి సహకరించే మన విధులను మనం నిర్వర్తించాలి. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. పనులను ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి ఓ కుంతిపుత్రుడా, నీకు నిర్దేశించబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము. కత్తి అనే వస్తువు బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులను చేయడానికి లేదా చంపడానికి ఆయుధమవుతుంది. అదే ఒక శస్త్రచికిత్స వైద్యుడి దగ్గర ఉంటే జనుల ప్రాణాలు కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు, అలాగే శుభకరమైనది కాదు. దాన్ని వాడే విధానాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా మంచి లేదా చెడు అన్నది ఏమీ లేదు, అంతా మన ఆలోచనలోనే ఉంది. ఫర్ దెర్ ఈజ్ నథింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ బట్ థింకింగ్ మేక్స్ ఇట్ సో. అదే ప్రకారంగా
పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేం. మానసిక దృక్పథాన్ని బట్టి అది ఉన్నతికి కారణం కావచ్చు, లేదా బంధకానికి కారకం కావచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తులో బంధన కారణమవుతుంది. కానీ ఒక యజ్ఞంలాగా భగవత్ అర్పితంగా ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని మాయా బంధాల నుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు, పనులు చేయడం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెండింటిలో ఏదో ఒక దృక్పథంతో పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. కర్మలను భగవత్ అర్పితంగా చేయకపోతే మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పనిచేయవలసి వస్తుంది. అలా కాకుండా పనులను యజ్ఞంలాగా చేస్తే మన సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాం. శ్రీరామచంద్రుడి పూర్వీకుడైన రఘు మహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేశాడు. దానితో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది. స విశ్వజితం అజహ్రే యజ్ఞం సర్వస్వ దక్షిణం అదానం హి విసర్గాయ సతాం వారి ముచాం ఇవ. రఘువంశం 4.86లో ఉంది. మేఘములు పృథ్వీ నుండి నీటిని గ్రహించడం వాటి సప్రయోజనం కోసం కాకుండా మళ్ళీ ఈ పుడమిపైనే వర్షించడం కోసమే అన్నట్టుగా ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజల నుండి సంపాదించిందంతా తన భోగాల కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేశాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా భగవత్ ప్రీతి కోసం తన ప్రజాసేవలో వినియోగించాలని నిర్ణయించాడు. యజ్ఞం పరిపూర్ణం అయిన తర్వాత రఘువు తనకున్నదంతా తన ప్రజలకు దానం చేశాడు. ఆ తర్వాత ఒక యాచకుడిగా చిరుగు వస్త్రాలతో మట్టి పాత్ర పట్టుకొని తిండి కోసం యాచించడానికి బయలుదేరాడు. ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటుండగా కొంతమంది ఇలా మాట్లాడుకోవడం విన్నాడు. మన మహారాజు ఎంతో దయకలవాడు, తనకున్నదంతా దానం చేశాడు అని. రఘువు తన పొగడ్త విని చాలా బాధపడి ఇలా అన్నాడు, మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అని. వారు ఇలా అన్నారు, మేము మా రాజుగారి గొప్పతనం చెప్పుకుంటున్నాం. ఆయనంత దానశీలుడు, ఈ ప్రపంచంలోనే ఆయనంతటి దానశీలులు ఎవరూ లేరు. రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు, ఇంకెప్పుడు అలా అనకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు. వారన్నారు, ఏం మనిషివి నువ్వు, మా రాజుగారిని విమర్శిస్తున్నావు. రఘు మహారాజు తన సంపాదన అంతా దానం చేశాడని అందరికీ తెలుసు. రఘు అన్నాడు, వెళ్ళి మీ రాజును అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని. ఆయన ఉత్త చేతులతో వచ్చాడు కదా, మరి ఆయనది ఏం ఉందని ఆయన ఇచ్చినట్టు? కర్మయోగ దృక్పథం అంటే అదే. ఈ దృక్పథంలో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తుగా మనం చూస్తాం. మరియు ఇదంతా భగవత్ ప్రీతి కోసమే ఉన్నది అనుకుంటాం. అప్పుడు మనం మన విధులను మన ఇంద్రియ మనస్సుల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాం. విష్ణుమూర్తి ప్రచేతనుడికి ఈ విధంగా ఉపదేశించాడు, గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణం మధ్వార్థ యాతయామానం న బంధాయ గృహామత. భాగవతం 4.30-19లో ఉంది. పరిపూర్ణ కర్మయోగులు తమ ప్రాపంచిక
సంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా వారి అన్ని కర్మ ఫలాలకు నేనే భోక్తయని తెలుసుకుని తమ పనులన్నిటినీ నాకు యజ్ఞంలా చేస్తూ ఉంటారు. వారికున్న ఎంత కొంచెం తీరిక సమయంలోనైనా నా కీర్తి లీలలను శ్రవణం కీర్తనం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్న వారు చేసే పనుల కర్మ బంధాలలో చిక్కుకోరు. 10వ శ్లోకం. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా ఏషవోస్త్విష్టకామదుక్. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: ఈ యజ్ఞములను ఆచరించడం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. ప్రకృతిలో ఉన్న సమస్త ద్రవ్యములు భగవంతుని సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలే. అన్ని అంశములు సహజంగానే తమ మూల భాగం నుండి గ్రహిస్తాయి, దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూమికి నిలకడ కలిగించి ప్రాణుల జీవనానికి అవసరమైన వేడిని, వెలుగును ప్రసాదిస్తాడు. భూమి తన మట్టి నుండి మన పోషణ కోసం ఆహారం తయారు చేయడమే కాక నాగరిక జీవన శైలి కోసం ఎన్నో ఖనిజాలను తన గర్భంలో ఉంచుకుంది. వాయువు మన శరీరంలో జీవశక్తిని కదిలిస్తుంది మరియు శబ్ద తరంగ శక్తి ప్రసరణకు దోహదపడుతుంది. మనం మానవులం కూడా భగవంతుని యొక్క సమస్త సృష్టి వ్యవస్థలో అంతర్గత భాగాలమే. మనం పీల్చే గాలి, మనం నడిచే నేల, మనం తాగే నీరు, మనం పొందే వెలుతురు ఇవన్నీ సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన కానుకలే. మన జీవన నిర్వహణ కోసం వీటన్నిటినీ వాడుకుంటున్నప్పుడు వ్యవస్థ కోసం మనం చేయవలసిన విధులు కూడా ఉంటాయి. విధించబడిన కర్తవ్యములను భగవత్ సేవలాగా చేయడం ద్వారా ప్రకృతి యొక్క సృష్టి చక్రంలో మనం తప్పకుండా పాలు పంచుకోవాలి అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఆయన మన నుండి కోరుకునే యజ్ఞం అదే. ఒక చేతిని ఉదాహరణగా తీసుకోండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగం. దానికి కావలసిన పుష్టి, రక్తము, ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, పోషకాలు మొదలగునవి శరీరం ద్వారా అందుతాయి. తిరిగి అది శరీరం కోసం అవసరమైన పనులు చేస్తుంది. ఒకవేళ చేతికి తను చేసే సేవ భారంగా, చికాకుగా అనిపించి శరీరం నుండి తెగి విడిపోదామని నిర్ణయించుకుంటే తనను తాను కొన్ని నిమిషాలు కూడా నిలుపుకోలేదు. తన శరీరం పట్ల తాను చేసే యజ్ఞం వల్లనే చెయ్యి యొక్క స్వప్రయోజనం కూడా నెరవేరుతుంది. అదేవిధంగా మన జీవాత్మలం కూడా పరమాత్మ యొక్క సూక్ష్మ అంశాలమే. మరియు ఈ మహోన్నత వ్యూహ పథకంలో మన పాత్ర మనకుంది. మనం ఆ పరమాత్మ కోసం యజ్ఞం చేస్తే మన స్వప్రయోజనం సహజంగానే నెరవేరుతుంది. సాధారణంగా యజ్ఞం అన్న పదం అగ్నిహోమంతో చేసే ప్రక్రియను సూచిస్తుంది. భగవద్గీతలో యజ్ఞం అంటే భగవంతునికి సమర్పితంగా చేసే వేద విహిత కర్మలు, విధులు అన్నీ కూడా దానిలోకే వస్తాయి.